లేకపోయి ఉండొచ్చు అనుకుందాం. మేబీ ఆయన వయసుకి ఆయన అనుభవానికి కూడా ఇంకా చాలా చరిత్ర కథ గురించి మాట్లాడదాం. మంజులత గారితో కూడా ఒకసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ మంజులత గారు, అసలు మీకేమనిపించింది చూడగానే? వావ్ అనిపించిందా? అరే ఇక్కడ ఇది కొంచెం ఇది ఇంకా హైలైట్ చేస్తే బాగుండేది, ఈ పాత్ర హైలైట్ చేస్తే బాగుండేది అట్లా అనిపించింది అంటారా? నేను ఒక రెగ్యులర్ సినిమా గోవర్ అండి. నేను ప్రస్తుతం రివ్యూస్ ఏం చేయట్లేదు లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఐఎమ్ ఏ రెగ్యులర్ నార్మల్ పర్సన్. అంటే ట్రైలర్ చూసి ఈ సినిమా బాగుంది, ఓకే ప్రభాస్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అనుకొని నేను వెళ్ళాను. ఐ డోంట్ గో విత్ ఎనీ బిగ్ ఎక్స్పెక్టేషన్స్. అలా కాకుండా నేను వెళ్ళాను. నాకేమనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యాడ్ టు సిట్ అండ్ అండర్స్టాండ్. నాకేంటంటే సినిమా అనేది ఒక అరటి పండు ఒలిచినట్టు అంత సింపుల్ గా ఉండాలి. నేను చూస్తుంటే సినిమాలో లీన్ అయిపోవాలి. ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇప్పుడు ఎవరు చెప్పినట్టు నాకు పురాణాలు చదువుకొని హోంవర్క్ చేసుకొని పీపీటీలు పెట్టుకొని ఇవన్నీ కాదు. నేను డబ్బులు కొడుతున్నాను, ఫ్యామిలీతో వెళ్తున్నాను, నచ్చిందా లేదా, బుల్లెట్ దిగిందా లేదా, ఇంతే నాకు కావాలి. నాకు పర్సనల్ గా ఐఎమ్ నాట్ ఎ సైఫై ఫ్యాన్. కానీ ఇందులో ఏంటంటే నాకు అనిపించిందంటే సైఫై వాజ్ టూ మచ్. ఇప్పుడు 3 hours సినిమాలో ఆల్మోస్ట్ 2 hours 20 minutes దాకా మీకు ఎంతసేపు వీళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు కొట్టుకోవడం, ఇదే అయింది. కానీ ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ యాక్చువల్లీ థింకింగ్, రెబల్ ఎవరు, రైడర్ ఎవరు, ఈ ప్రభాస్ ని వాడేవాడు విలన్ గాడు కప్ప అనడం ఏంటి? ఇట్స్ లైక్ సో మెనీ లూజ్ ఎండ్స్ లాగా నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, నాకు ఒక సినిమాలో అన్ని ఉండాలండి. ఇప్పుడు వంటలో ఒక మనం భోజనం చేస్తే ఐ వాంట్ ఆల్ మై ఎలిమెంట్స్ ఉన్నట్టు. యా, సైఫై ఈజ్ ఫైన్, విఎఫ్ఎక్స్ ఆర్ ఫైన్, కానీ ఐ ఆల్సో వాంట్ ఇమోషన్. ఒక రెండు మంచి డైలాగ్స్ ఐ డిడ్ నాట్ ఫైండ్ అ సింగిల్ స్టాండింగ్. ఇప్పుడు నాకేంటంటే ఐఎమ్ వెరీ వర్బల్ పర్సన్. నాకు మంచి డైలాగ్ ఉంటే దాన్ని మళ్ళీ సినిమా తర్వాత చెప్పుకుంటాను, మాటల్లో వాడతాను. అలాంటి డైలాగ్స్ నాకు కనపడలేదు. సాంగ్స్ ఐ డోంట్ నో, ఎక్సెప్ట్ ఫర్ ఒకటి రెండు తప్పితే అసలు మ్యూజిక్ వాజ్ కంప్లీట్లీ, బీజిఎం వాజ్ గ్రేట్, బట్ దేర్ వేర్ నో సాంగ్స్ టు కమ్ బ్యాక్. సో నాకు కొన్ని ఎలిమెంట్స్ చాలా షాకింగ్ గా అనిపించింది. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఎ సైఫై ఫ్యాన్. సో ఆల్దో నేను ప్రభాస్ ఫ్యాను, నాగ్ అశ్విన్ ఫ్యాను, సినిమా కూడా ఫ్యాన్ అయినా, ఇన్ జనరల్ ద క్రాఫ్ట్ ఆఫ్ సినిమా, ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ దిస్ మూవీ. రైట్. ఎస్, మన మంజులత గారు చెప్పినట్లు అవును, ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనం ఏదో ఎంజాయ్ చేయడానికి లేకపోతే మనసుకు ప్రశాంతంగా